మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు కావాల్సింది మీరు సాధించుకోవాలి అని అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోండి. మీకేం కావాలో మీరు రాసుకోండి. రాసుకున్న దాన్ని పదే పదే చదవండి. ఆ చదువుకున్న దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత, ఎందుకంటే మీలో ఎప్పుడు నెగిటివిటీనే ఉంటుంది. ఆ నెగిటివిటీ ద్వారా మీరు అనుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు రాదు. మీరు అనుకున్న కోరికలు తీరవు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి. మీకేం కావాలో దాన్నే నిరంతరం ఆలోచించాలి. ఆలోచించి ఆ స్క్రిప్ట్ చదువుతూ మెడిటేషన్ 21 రోజులు చేయాలి. 21 రోజులు మీరు మెడిటేషన్ చేసిన తర్వాత మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు రాసుకొని ప్రాక్టీస్ చేసిందే అది రిపీటెడ్ చేస్తూ పోతుంటుంది. ఆ రోజు ఏదో సంఘర్షణ జరిగింది, అదే మీకు సాయంత్రం అయిన తర్వాత రిపీటెడ్గా మీ మైండ్లో తిరుగుతుంది. ఒక పాట విన్నారు, మీకు తెలియకుండా ఆ పాట పాడుకుంటూ ఉంటారు కదా రోజంతా, ఒక లయతో అనుబంధం పెంచినప్పుడు. అలాగే ఎప్పుడైతే మీ కోరిక ఉందో ఆ కోరికని ఇలా రిపీటెడ్గా రాసుకొని చదువుకొని 21 డేస్ ఆలోచించుకుంటే ఆ కోరిక మీకు సక్సెస్ఫుల్గా తీరుతుంది. అది విశ్వం తప్పనిసరిగా ఇస్తుంది.